భూ ప్రముఖత. 2 భూ ప్రముఖత. ల్యాండ్ ఫామ్స్. హిమాలయ పర్వతాలు. సిక్కిం పూర్తిగా పర్వత ప్రాంతం. కంచెన్జంగా శిఖరం. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కాంచనజంగా. దీని హైట్ ఎంత అంటే 8,586 మీటర్లు. 8,586 మీటర్లు. మరియు ప్రపంచంలో భూ ప్రముఖత అంటే ల్యాండ్ ఫామ్స్. హిమాలయ పర్వతాలు. సిక్కిం పూర్తిగా పర్వత ప్రాంతం. సిక్కిం అనే రాష్ట్రం పూర్తిగా పర్వత ప్రాంతం. ఇందులో కాంచనజంగా శిఖరం, హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా. హిమాలయ పర్వతాలు అక్కడ సిక్కిం దగ్గర ఉన్నాయి. కాంచనజంగా శిఖరం ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీని హైట్ ఎంత ఉంటుంది? 8,586 మీటర్లు. దీని హైట్ ఎంత? 8,586 మీటర్లు. మరియు ఇది సిక్కింలోనే ఉంది. హిమాలయ పర్వతాలు ఉంది. ఎక్కడ ఉన్నాయి మనకి? సిక్కింలో ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? సిక్కింలో ఉన్నాయి అన్నమాట. మూడో ఎత్తైన పర్వతం ఏంటి? పర్వత ప్రాంతం గిరిజన లోయలు. మరియు మైదానాలు. మూడో ఎత్తైన పర్వతం గిరిజన లోయలు మరియు మైదానాలు. హిమాలయాల నడుమ అంటే మధ్యలో నదుల వల్ల ఏర్పడిన చిన్న లోయలు ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడున్నాయి? ఇది గిరిజన లోయలు మరియు మైదానాలు. హిమాలయాల నడుమ నదుల వల్ల ఏర్పడిన చిన్న లోయలు అన్నమాట. లోయలతో కొన్ని ప్రాంతం అన్నమాట. ఇది వాతావరణం క్లైమేట్. సిక్కిం రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం. మనం చెప్పేది సిక్కిం రాష్ట్రం గురించే చెప్పుకుంటున్నాం. సిక్కిం శీతల మరియు కొండల వాతావరణం. ఇది ఎక్కువగా మితమైన అంటే తక్కువ అనమాట. మితం అంటే తక్కువ ఉష్ణోగ్రత. వేసవి 5 డిగ్రీ సెంటీగ్రేడ్. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. 5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది వేసవి. శీతాకాలం 5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ముఖ్యమైన నదులు. తిస్తా నది సిక్కిం యొక్క ముఖ్యమైన నది అన్నమాట. తిస్తా నది అంటే సిక్కిం యొక్క ముఖ్యమైన నది. గంగెట్ నది తిస్తా నదికి ఉపనది అన్నమాట. ఇది గంగెట్ నది దేనికి ఉపనది?
తీస్తా నదికి ఉపనది. ఈ నదులు హిమాలయ మంచు కరగడం వల్ల ఉద్భవించాయి. ఈ నదులు ఏర్పడ్డాయి హిమాలయాల మంచు కరగడం వల్ల ఉద్భవించాయన్నమాట. అటవీ మరియు జీవ వైవిధ్యం. అటవీ మరియు జీవ వైవిధ్యం. అటవీ కవచం. సిక్కింలో భారతదేశంలోనే అత్యంత అధిక అటవీ కవచం సుమారు 47% భాగం ఉంది. అంటే సిక్కింలోనే భారతదేశంలోనే అంటే ఇండియాలోనే అత్యంత అటవీ ప్రాంతం అంట. అంటే అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? సిక్కిం. సుమారు దేశంలో ఎన్నో భాగం 47% అంట. అందులో 47% అడవులు ఇక్కడే ఉన్నాయి. 47% అడవులు ఇక్కడే ఉన్నాయన్నమాట. ప్రసిద్ధ జంతువులు. నెక్స్ట్ జాతీయ పార్కులు. కాంచన్జంగా నేషనల్ పార్క్ అట. కాంచన్జంగా నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అట. జాతీయ పార్కులు ఏంటంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రసిద్ధ జంతువులు. ఎర్రపాండ జంతువులు ఏంటి? ఎర్రపాండ రాష్ట్ర జంతువు. సిక్కిం రాష్ట్ర జంతువు అది ఎర్రపాండ అంట. సిక్కిం రాష్ట్ర జంతువు. సిక్కింది రాష్ట్ర జంతువు ఎర్రపాండ అంట. హిమాలయ ఎలుగుబంటి మంచు చిరుత. హిమాలయ ఎలుగుబంటి మంచు చిరుత. నెక్స్ట్ వ్యవసాయం. సిక్కింలో వ్యవసాయం. సిక్కింలో సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట. సిక్కింలో అంతా కూడా సేంద్రియ వ్యవసాయం ఉంటుంది ఎక్కువ. ఆర్గానిక్ ఫార్మింగ్ 100% కూడా అమల్లో ఉన్న రాష్ట్రం. 100% కూడా అమలులో ఉన్న రాష్ట్రం అయితే సిక్కిం. సేంద్రియ వ్యవసాయం. ప్రధాన పంటలు. బియ్యం, మొక్కజొన్న, గోధుమ. ప్రధాన పంటలు ఏంటి? బియ్యం, మొక్కజొన్న, గోధుమ. ప్రధాన పంటలు ఏం చెప్పాం? బియ్యం, మొక్కజొన్న, గోధుమ. కార్డమం. నెక్స్ట్ది కార్డమం అంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అంట. కార్డమం అనేది ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు. తీజెట్ మిర్చి, ఆలు, మొక్కజొన్న. తీజెట్ మిర్చి, ఆలు, మొక్కజొన్న ఈ మూడు కూడా పండుతాయి. ఇక్కడ ప్రధాన పంటలు ఏంటి? బియ్యం, మొక్కజొన్న, గోధుమ. నెక్స్ట్ 7వది భూకంప ప్రవణత అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్. సిక్కిం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతం. సిక్కిం రాష్ట్రం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అంట, ఎక్కువగా ఉన్న ప్రాంతం అంట. అంటే సెస్మిక్ జోన్ అంట.
సెస్మిక్ జోన్ 4 and 5 అంటే సెస్మిక్ జోన్ 4 and 5. భూకంప ప్రవణత చాలా ఎక్కువ అంట ఇక్కడ. భూకంపాలు ఎక్కువ వస్తాయి సిక్కింలో అంట. అందుకని దీన్ని సెస్మిక్ జోన్గా చెప్పారు, సెస్మిక్ జోన్గా ప్రకటించారు. గతంలో 2011లో భూకంపం సంభవించింది. గతంలో ఎప్పుడు వచ్చింది? 2011లో వచ్చిందంట భూకంప ప్రవణత. నెక్స్ట్ ప్రాధాన్యత, సిక్కిం యొక్క ప్రాధాన్యత. సిక్కిం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. సిక్కిం అనేది ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి అంట. గాంగ్టక్ రాజధాని నగరం. సిక్కిం రాజధాని అంటే గాంగ్టక్. ఇది హిమాలయాల నడుము ఉంది. గాంగ్టక్ నగరం ఎక్కడ ఉంది? హిమాలయాల నడుము ఉంది. సిక్కిం రాజధాని అంటే గాంగ్టక్. ఇది ఎక్కడుంది? హిమాలయాల మధ్యలో ఉంది. దీని ప్రాధాన్యత ఏంటంటే సౌందర్యానికి ప్రసిద్ధి అన్నమాట. ఇది సౌందర్యానికి ప్రసిద్ధి. సిక్కిం రాష్ట్రం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సిక్కిం పర్వతాల, నదుల, అటవీ సంపద. సిక్కిం పర్వతాల, నదుల, అటవీ సంపద, ప్రకృతి సౌందర్యం, వృక్షజీవాల వైవిధ్యం కలిగిన రాష్ట్రం. సిక్కిం పర్వతాలు, నదుల, అటవీ సంపద, ప్రకృతి సౌందర్యం, వృక్షజీవాల వైవిధ్యం కలిగిన రాష్ట్రం. ఇది భారతదేశంలోనే ఏకైక 100% సేంద్రీయ వ్యవసాయం రాష్ట్రం మరియు పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల కారణంగా ఎంతో ముఖ్యమైన రాష్ట్రం. ఇది భారతదేశంలోనే ఏకైక 100% చెప్పాం కదా ఇందాక, ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయం రాష్ట్రం మరియు పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల కారణంగా ఎంతో ముఖ్యమైన రాష్ట్రం సిక్కిం అనేది. అంటే సిక్కిం అంటే పర్వతాలు, నదుల, అటవీ సంపద, ప్రకృతి సౌందర్యం, వృక్షజీవాల వైవిధ్యం కలిగిన రాష్ట్రం అంట. సిక్కిం అనేది పర్వతాల, నదుల, అటవీ సంపద, ప్రకృతి సౌందర్యం, వృక్షజీవాల వైవిధ్యం కలిగిన రాష్ట్రం. ఇది భారతదేశంలోనే ఏకైక 100% సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం. 100% సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రం అంటే. నెక్స్ట్ ఢిల్లీ భౌగోళిక స్వరూపం. ఢిల్లీ భౌగోళిక స్వరూపం. భారతదేశ రాజధాని ఢిల్లీ. భారతదేశ రాజధాని ఢిల్లీ. దేశం యొక్క ఉత్తర భాగంలో గల ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది చరిత్ర, సంస్కృతి మరియు ఆధునికతకు సమన్వయం. భారతదేశం రాజధాని ఢిల్లీ. దేశం యొక్క ఉత్తర భాగంలో గల ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది చరిత్ర, సాంస్కృతిక మరియు ఆధునిక సమన్వయం. ఢిల్లీ అనేది ఏంటి? మన ఇండియన్ క్యాపిటల్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది? ఇది ఇందులో ఉంటుంది. ఇది ఉత్తరంలో ఉంది. ఉత్తరాన ఉంది ఢిల్లీ. మన దేశానికి ఉత్తర భాగంలో ఉంది ఢిల్లీ అనేది. ఇది కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఇదేంటి? కేంద్రపాలిత ప్రాంతం.
ఇది నెక్స్ట్ ఢిల్లీ భారతదేశం యొక్క ఉత్తర ప్రాంతంలో ఉంది. దీని విస్తీర్ణం 1483 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది కేంద్రపాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీ ఉన్నప్పటికీ మహానగరంగా అత్యంత జనాభా గల ప్రాంతాలలో ఒకటి. ఇప్పటిదాకా వీడియో చూసిన ధన్యవాదాలు. మరికొన్ని వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. చూసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకి మా ఛానల్ సపోర్ట్ చేయండి.